రోటరీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. సెప్టెంబర్ 5 ఏదైతే మనకి టీచర్స్ డే వస్తుందో, దానికి రోటరీ ఇండియా లిటరసీ మిషన్ వాళ్ళు నేషనల్ బిల్డర్ అవార్డ్ అనేది మనం టీచర్స్ మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి సెప్టెంబర్ 5ని క్లబ్ లెవెల్లో మనం ఈ యాక్టివిటీ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. దీనికి ఫస్ట్ అంటే యాజ్ ఎ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను క్లబ్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దీనికి ఎంతమంది అప్పర్ లిమిట్ ఏమీ లేదు, ఎంతమందినైనా మనం చేసుకోవచ్చు. దానికి విధి విధానాలు అనేది కూడా మనకి రోటరీ ఇండియా లిటరసీ మిషన్ నుంచి కూడా మనకి గైడ్లైన్స్ వస్తుంది. ఈ లోపట మీరు క్లబ్ లెవెల్లో మన క్లబ్లో మనకి టీచర్స్ ఉంటారు. మన క్లబ్స్కి ఎంతవరకు మనకి సర్వీస్ ఇచ్చారో ఫస్ట్ ప్రిఫరెన్స్ రోటరీ టీచర్స్కి. అది టీచర్ అంటే స్కూలే కాదు, కాలేజ్ లెవెల్లో ఉన్న టీచర్స్ ఎవరైనా సరే ఎనీ టీచర్ని మనం ఐడెంటిఫై చేస్తాం. రెండోది నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే, ఎక్కడైతే మనకి రోటరీ యాక్ట్ అండ్ ఇంటర్ యాక్ట్ క్లబ్స్ ఉంటాయో ఆ క్లబ్లో ఆ కాలేజెస్ ఆ స్కూల్స్లో ఉన్న టీచర్స్ని మనం ఇంపార్టెంట్ టీచర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. థర్డ్ ఏంటంటే, ఎవరైతే మన ప్రాస్పెక్ట్ రొటేరియన్స్గా మారడానికి అవకాశం ఉంటుందో వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి మన ఈ నేషనల్ బిల్డర్ అవార్డు మనం వాళ్ళకి త్రూ రోటరీ ఇండియా లిటరసీ మిషన్ ద్వారా మనం వాళ్ళకి ఇప్పిస్తాం. కాబట్టి సో దీంట్లో ప్రతి ప్రెసిడెంట్ కూడా దీన్ని మనం ఛాలెంజ్గా తీసుకొని ప్రతి క్లబ్లోని సెప్టెంబర్ 5ని ఒక థ్రస్ట్ ప్రోగ్రామ్లా మనం ఇది చేయాలి. ఇది నా ఇండివిజువల్ ప్రోగ్రాంలో కూడా ఉన్నది. మన దానికి కూడా ఒక డిస్ట్రిక్ట్ చైర్మన్ కూడా ఉన్నారు. తను మీకు కాంటాక్ట్లోకి తను వస్తారు. అట్లాగే బేసిక్ ఎడ్యుకేషన్ లిటరసీ మనకి ఏదైతే వన్ ఆఫ్ ది ఫోకస్ ఏరియా ఉన్నదో దాని చైర్మన్స్ కూడా మీకు దీంట్లో మనకి ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి దీన్ని గ్రాండ్గా ఈ ప్రోగ్రామ్ మనం చేద్దాము. అందరూ ఇప్పటి నుంచే మనం టీచర్స్ని ఫస్ట్ స్టార్ట్ ఐడెంటిఫై చేయండి. ఎట్ ది ఎండ్ మీరందరూ జ్ఞాపకించుకోవాల్సిన ఏంటంటే, వాళ్ళు క్లబ్ లెవెల్లో మనకి ప్రాస్పెక్ట్ రోటరీ మెంబర్స్ అవ్వడానికి అవకాశం ఉండే టీచర్స్నే మీరు ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.